నాడీ జాతక రవి ఫలములు యథార్థ జ్యోతిష్యము. రవి 1వ భావమున జాతకుడు బంధుజన సహజవర్గ స్త్రీజన పరితృప్తులు ఎగును. పిత్త వాయు కప రక్త దోషాదుల సంబంధ రోగి ఎగును. విదేశ వ్యాపార హేతు ధనక్షయము ఎగును. రవి 3వ ఇంట్లో ఉంటే పరాక్రమము అధికంగా ఉండును. బలాన్వితుడు, తీర్థయాత్రలు చేయవాడు, సంగరమణ శత్రునాశనం చేయవాడు, రాజకృపచే అధిక ప్రతాపి ఎగును. సోదర వర్గం వలన నిత్య దుఃఖ మనస్కుడు ఎగును. రవి 4వ ఇంటి ఉన్న ప్రభు మూలక ధన గౌరవాదులు పొందును. అయినను సోదర వర్గ కలహములు జాతకును ఓడించడం జరుగును. నీచ జనుల వలన సదా అశాంతి వికలత సంప్రాప్తం అగును. రవి పంచమంలో ఉన్న ప్రథమ సంతానం నష్టమగును. వీరు కుశాగ్ర బుద్ధులు, కపట కుటిల నీతి విశారదులు, మంత్రాది విద్యలందు అభిమానులు, వంచనా చతురులు, హృద్రోగము చేత మృత్యువాత పడుదురు. రవి 6వ ఇంటి ఉన్న శాస్త్రనాశనం చేయవాడు, రాజదండన లేక మిత్రవశమున ధననాశనము, మాతృకుల కష్టములు, చతుష్పాద జంతు పీడలు, పరదేశాడంలో మార్గమధ్యాన పిల్లాది నిషాద జనపీడలు కలుగును. సప్తమంలో రవి ఉన్న ఫలములు. స్త్రీల వలన కష్టములు, నిరంతరము శరీర కష్టములు పొందును. దుష్టుల వలన సదా మానసిక వేద, వ్యాపార విషయంలో ధనలాభం ఉండకపోవడం జరుగును. అష్టమంలో రవి ఉన్న ఫలములు. శరీరము వృద్ధి క్షీణకాంతులతో యుండును. కార్యహీనుడు, బుద్ధి గలవాడు, గుహ్యరోగి, పరశ్రీరమణుడు, విదేశవాసుడు, జనకలప్రియుడు ఎగును. నవమగత రవి ఫలములు. బహిర్యోగం వలన సకల జనుల చేత పూజింపబడును. సోదరవర్గ అన్య ప్రజావర్గముల చేత బహు చింతలుండును. పరదేశ వాసమూలమున హృదయోద్విగ్నత చింత ఉండును. దశమములో రవి ఉంట వలన జాతకుని జననీ జనకులకు అతి కష్టములు, అతి పరిశ్రమతో సాహసగారి సిద్ధి, రాజకృప, అతులిత కీర్తి లాభములు కలుగును. భార్యా సంతతి వలన కలుషిత బుద్ధి కలిగి ఉండును. ఏకాదశ రవి ఫలములు. రాజకృప చేత పరిపూర్ణ ధనలాభము, తన ప్రతాపాగ్నిచే శాస్త్రనాశనం చేయవాడు, వాహన సుఖము అబ్బును, కానీ పుత్రుల వలన కష్టములు కలుగును. ద్వాదశ భావ గత రవి ఫలములు. నేత్రపీడ, మార్గ మధ్యాహ్న అకస్మాత్ ధనవ్యయము, శరీరం నందు విశేష వేద కలుగును. సంగ్రామమును జయము, అధిక చాంచల్యము, పితృవైమనక్షములు ఫలములు.